హాయ్ నమస్తే, మీ చిరుమావళ్ళ సుబ్బారావు అండి. ఈరోజు రెడ్డిపాలెం గ్రామం మా రెడ్డమ్మ గారి చేను దగ్గరకు వచ్చాము. ఈ సంవత్సరం ఈ చేలో ఇదే ఫస్ట్ విజిట్. మా అక్కాయి ఒక ఎకరం తేజ, ఒక ఎకరం నాటు తోట వేశారండి. ఇదిగోండి, ఇదేమో ప్రజెంట్ నేనున్న చేనేమో తేజ తోట అండి. పక్కన పత్తిమ్మట కానుకొని ఉంది నాటు తోట అండి. ఇదొక ఎకరం, అదొక ఎకరం వేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ మొక్కలేసి నాటు తోట వేసి 10 రోజులు అవుతుంది. ఇగో ఈ తేజ మొక్కలేసి కరెక్ట్గా ఒక 15 డేస్, అంతకు మించి ఎక్కువ కాదు. ఇప్పుడే మొక్కలు పచ్చబడ్డాయండి. నెక్స్ట్ ఒక 15 రోజుల్లో మనం నెక్స్ట్ రౌండ్లో హ్యూమిక్ పొటాష్ అనే మందుని ఇక్కడ ఎదబెడదామండి. ఆ సేంద్రియ ఎరువు పెట్టడం వలన మొక్క కింద రూట్ వ్యవస్థ బాగా డెవలప్ అయ్యి తర్వాత చెట్టుకి ఇవ్వటం వలన చెట్టుకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది. అంటే చెట్టు బాగా ఏ రోగం వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. దానివల్ల మంచి గ్రోత్ వచ్చి బాగా బుట్టగట్టి ఆ మందు పెట్టినాక మినిమం 70-80 రోజులు ఫర్టిలైజర్ పెట్టే అవసరం రాదండి. దానివల్ల ఎక్కువ చెట్టు ఎక్కువ దిగుబడి వస్తుంది. రోగాలు తక్కువ ఉంటాయి. నల్లి, తామర పురుగు, తెల్లదోమ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క రైతు ఫర్టిలైజర్ మందు అనేది చాలా తక్కువ వాడుకొని హ్యూమిక్ పొటాష్ వాడండి. హ్యూమిక్ పొటాష్ వాడటం వలన 70-80 రోజులు ఫర్టిలైజర్ అనేది అవసరం రాదు. దానికి నిదర్శనం ఈ చేలో లాస్ట్ ఇయర్ ఈ పత్తి వేసింది మనం హ్యూమిక్ పొటాష్ పెట్టాము. మొక్క దశలో ఇదే దశలో పెట్టాము. మినిమం 70-80 రోజులు ఫర్టిలైజర్ అనేది మేము వాడలేదండి. అట్లానే ఈ సంవత్సరం కూడా వాడాలని ఈరోజు నన్ను పిలిస్తే ఈ చేనుకి వచ్చాను. నెక్స్ట్ ఒక 15 డేస్లో హ్యూమిక్ పొటాష్ పెడదామండి ఈ చేనుకి. పెట్టినాక ఖచ్చితంగా అది పెట్టినాక 1 మంత్కి వస్తా. అప్పుడు చూడండి ఈ చేను ఎట్లా ఉంటుందో. నెక్స్ట్ విజిట్లో ఈ రెడ్డమ్మ గారిని తీసుకొచ్చి ఈ చేను నెక్స్ట్ వీడియో చేద్దామండి. ఓకేనా?